2025 కొత్త ఆలోచనలతో, కొత్త రిజల్యూషన్స్‌తో మొదలు కాబోతోంది. ఇక టాలీవుడ్‌కి కూడా వచ్చే ఏడాది మరపురాని ఇయర్‌గా నిలవనుంది. ఈ ఏడాది 'కల్కి', 'పుష్ప 2', 'దేవర', 'హనుమాన్', 'గుంటూరు కారం' సినిమాలు వచ్చి సందడి చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇక వచ్చే ఏడాది కూడా గేమ్ చేంజర్‌తో పాటు 'డాకు మహారాజ్', 'హరిహర వీరమల్లు', 'ఓజీ' తదితర చిత్రాలు రానున్నాయి. అయితే ఈ ఏడాది తెలుగులో వచ్చిన మంచి బెస్ట్ మూవీస్ ఏంటో, అలాగే ఫ్లాప్ అయిన సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు పోటీ పడతాయి అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా పొంగల్‌కి మహేష్ బాబు 'గుంటూరు కారం', వెంకటేష్ 'సైంధవ్', నాగార్జున 'నాసామిరంగా', ప్రశాంత్ వర్మ 'హనుమాన్' చిత్రాలు వచ్చాయి. 'గుంటూరు కారం' ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా, 'సైంధవ్' అయితే ఏకంగా డిజాస్టర్ అయింది. నాగార్జున 'నాసామిరంగా' పర్వాలేదనిపించగా, ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన 'హనుమాన్' ఏకంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. డబ్బింగ్ సినిమాలు చూసుకుంటే శివకార్తికేయన్, అయాలన్ తో పాటు ధనుష్, కెప్టెన్ మిల్లర్ యావరేజ్ గా నిలిచాయి. ఇక ఫిబ్రవరి నెలలో తెలుగు నుంచి చిన్న సినిమాలే బాక్సాఫీస్ ను పలకరించగా, ఇందులో ఒక్క చిత్రం మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రమే సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఊరి పేరు భైరవకోన'. సోషియో ఫ్యాంటసీగా వచ్చిన ఈ చిత్రం 50 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. డబ్బింగ్ సినిమాలు చూసుకుంటే రజనీకాంత్ 'లాల్ సలాం' ప్రేక్షకుల ముందుకు రాగా డిజాస్టర్ గా నిలిచింది. ఇక మార్చి నెలలో కూడా తెలుగు బాక్సాఫీస్ ని ఆశించిన స్థాయిలో హిట్లు రాలేదు. నెల ప్రారంభం కాగానే మెగా హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలంటైన్' అంటూ వచ్చి బొక్కబొర్లా పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన విశ్వక్సేన్ 'గామి', శ్రీ విష్ణు 'ఓం భీమ్ బుష్' సినిమాలు పర్వాలేదనిపించాయి. అనంతరం వచ్చిన గోపీచంద్ 'భీమా' సైతం ఫ్లాప్ అయింది. అయితే హిట్లు లేక సతమతమవుతున్న టాలీవుడ్ ని 'టిల్లు స్క్వేర్' అంటూ వచ్చి గాడిలో పెట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తెలుగు సినిమా నుంచి ఒక్క హిట్ కూడా నమోదు కాలేదు. ఏప్రిల్లో ఫ్యామిలీ స్టార్ అంటూ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం డిజాస్టర్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'గీతాంజలి' మళ్లీ వచ్చింది. 'శ్రీరంగ నీతులు' చిత్రాలు సైతం ఫ్లాప్ మూటగట్టుకున్నాయి. ఇక మే నెలలో వచ్చిన 'విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'అల్లరి నరేష్', 'ఆ ఒకటి అడకు', 'సత్యదేవ్ కృష్ణమ్మ' చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. డబ్బింగ్ చిత్రాలలో తమిళ చిత్రం 'బాక్' మంచి హిట్ అందుకుంది. ఇక హిట్లు లేక సతమతమవుతున్న తెలుగు ఇండస్ట్రీకి 'కల్కి' రూపంలో భారీ బ్లాక్ బస్టర్ లభించింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మహాభారతం అండ్ ఫ్యూచర్ కాన్సెప్ట్స్తో వచ్చి దాదాపు 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో టాలీవుడ్లో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. శర్వానంద్ 'మనమే' కూడా ఇదే నెలలో విడుదల కాగా మంచి విజయాన్ని అందుకుంది. డబ్బింగ్ చిత్రాలలో తమిళం నుంచి వచ్చిన 'మహారాజా' సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఈ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ సూపర్ హిట్ అందుకుంది. జూలై నెలలో తెలుగు సినిమాల కంటే తమిళ సినిమాల హవా ఎక్కువగా నడిచింది. తెలుగు నుంచి ఒక్క పెద్ద సినిమా కూడా విడుదల కాకపోగా, తమిళం నుంచి 'భారతీయుడు 2'తో పాటు ధనుష్ నటించిన 'రాయన్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో 'రాయన్' మంచి హిట్ అందుకోగా, 'భారతీయుడు' డిజాస్టర్గా నిలిచింది. ఇక ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు నెలలో చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. 'కమిటీ కుర్రాళ్ళు', 'ఆయ్' వంటి చిన్న సినిమాలు మంచి హిట్లు అందుకోగా, నాని నటించిన 'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ను అందుకుంది. ఇక తమిళం నుంచి విక్రమ్ నటించిన 'తంగలాన్' చిత్రం కూడా వచ్చి మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇదే నెలలో వచ్చిన 'పూరీ జగన్నాథ్ డబుల్ స్మార్ట్'తో పాటు హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక సెప్టెంబర్ మొదలు కాగానే
35 సినిమాతో ఫీల్ గుడ్ హిట్ వచ్చింది. ఆ తర్వాత 'మత్తు వదలరా 2' వచ్చి కామెడీ ఎంటర్‌టైనర్‌గా సూపర్ హిట్‌ను నమోదు చేసుకుంది. అయితే ఈ నెలలో 2 పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను అందుకున్నాయి. తమిళం నుంచి విజయ్ నటించిన 'గోట్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 400 కోట్లు వసూళ్లు రాబట్టగా, తెలుగు నుంచి జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవరా' చిత్రం వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక అక్టోబరు నెలలో 'కా' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. 'కా' తర్వాత 'లక్కీ భాస్కర్' రూపంలో మరో సూపర్ హిట్ వచ్చింది. నవంబరు నెలలో 'మట్కా', 'కంగువా' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా డిజాస్టర్ అయ్యాయి. పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం 'పుష్ప 2 ది రూల్'. అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది ఈ చిత్రం. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా 'బాహుబలి' తర్వాత 1400 కోట్లు వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. మరి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.